నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని రామాలయంలోని శివలింగంపై ఓ పాము పడక విప్పి కూర్చుంది. విషయం తెలిసినటువంటి స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుజూరాబాద్ పట్టణంలోని శివాలయం చుట్టుపక్కల గత 4 రోజుల నుండి నాగుపాము సంచరిస్తున్న విషయం స్థానికులు గుర్తించారు. అయితే నేడు ఉదయం నాగుపాము రామలింగంలోని శివలింగంపై వచ్చి పడక విప్పి కూర్చున్న చుట్టుపక్కల వాళ్ళు వీడియో చిత్రీకరించారు. అనంతరం ఇట్టి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చుట్టుపక్కల వాళ్ళు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మన హుజూరాబాద్ గ్రామంలోని శివరామాలయం ఆవరణలో గత 4-5 రోజుల నుండి నాగుపాము సంచారం చేస్తూ ఉంది. మా ఇంటికి వచ్చిందని చెప్పి అందరూ అంటున్నారు. అదేవిధంగా ఈరోజు మన రామాలయంలోకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత అది శివలింగాన్ని చుట్టుకొని ఉన్నప్పుడు ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో అది గుళ్ళోకి వచ్చింది. గుళ్ళోకి రాగానే భక్తులందరూ ఉన్నారు, కాస్త భయపడ్డట్టు అయ్యారు. ఇంతలో అది కాస్త వాళ్ళు భయపడి పాము కనబడ్డది కదా అని చెప్పి ఆ శివలింగాన్ని చుట్టుకోగానే వాళ్ళందరూ నమస్కారాలు చేసుకుంటూ దండాలు పెట్టుకుంటూ దానికి అనేక విధాలుగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అది పక్కకు వెళ్ళిపోవటం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.